రెడ్డిగా తిరుమల లడ్డు వివాదం పైన ఎంపీ అవినాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక చంద్రబాబు రాజకీయ దుర్బుద్ధితోనే తిరుమల లడ్డు పైన ఆరోపణలు చేశారని, తిరుమల ఈవో ట్యాంకర్లు కూడా వచ్చాయి, టెస్ట్ చేశాము, వెనక్కి పంపామని స్పష్టంగా చెప్పారని ఆగ్రహించారు. ఇక చంద్రబాబు మాత్రం ఆ నెయ్యితో లడ్డు తయారు చేశామని అంటున్నారు. ఇక సుప్రీంకోర్టు కామెంట్ చేసిన తర్వాత కూడా ఆ నెయ్యి వాడారు, లడ్డుకు వాడారా లేదా మరి దేనికైనా వాడారు అనేసి చెప్పి నాకు తెలియదు అని బాబు చెప్తున్నారని మండిపడ్డారు వైఎస్ అవినాష్ రెడ్డి. అధికారంలో పులివెందులలో మీరు చూస్తే గడిచిన 100 రోజుల్లో మీరు చూస్తే మీరు చెప్పినట్టు ఇష్టం వచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, పులివెందుల నియోజకవర్గంలో కావచ్చు, ఈ జిల్లాలో వైఎస్ఆర్ జిల్లాలో కావచ్చు, ఇష్టం వచ్చినట్లు దాడి చేస్తుంటారు. పోలీసులను పూర్తిగా వాడుతూ ఉన్నారు. నిజంగా వాళ్ళందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, కాలం ఎప్పుడు ఇట్లే ఉండదు, కలకాలం ఈ కూటమి అధికారంలో ఉండదు. అప్పుడే 4 నెలల్లోనే భయంకరమైన అసమ్మతి తెచ్చుకున్నారు ప్రజల్లో. వీళ్ళు లెక్క పెట్టుకోవాలా, మళ్ళీ ఖచ్చితంగా చేతికి చిక్కరు వీళ్ళు. ఇటువంటి నాయకులను, ఇటువంటి ప్రభుత్వాన్ని చూసి పోలీసులు కూడా విర్రవీగుతూ ఉన్నారు. దయచేసి పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, గడిచిన 100 రోజులుగా, గడిచిన 4 నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను ఎంతో వేధించినారు. ఎన్ని చోరీలు జరిగినాయో ఈ 120 రోజుల్లో మీకే తెలుసు, ఎన్ని చోరీలు జరుగుతూ ఉన్నాయో. దానికి కారణం ఇష్టం వచ్చినట్టు ఈ 4 నెలల్లో ఎక్కడ పడితే అక్కడ గ్యామ్లింగ్, మట్కా, జూదం, ఎక్కడ పడితే అక్కడ. ఇంకా కొత్త కాన్సెప్ట్ మొబైల్ జూదం అంట. కసనూరులో టీడీపీ ఇన్ఛార్జ్ పొలంలో జూదం ఆడిస్తాడు, రాత్రికి కమ్యూనికేట్ చేస్తారు. అంటే ఇష్టం వచ్చినట్టు జూదం ఆడిస్తుంటారు. పోలీసులకు ఎటువంటి కంట్రోల్ లేదు. ఈ మాదిరి జూదంలో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళందరూ దొంగతనాలు చేసి మళ్ళీ డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తుంటారు. దొంగతనాల వెనుక ప్రధానమైన కారణం ఇది. అంతేకాకుండా రాజగోపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తిని టీడీపీ ఆఫీస్కి ఏ రకంగా రోడ్డులో కొట్టుకొని తీసుకొని పోయినారో కూడా మనం చూస్తాం. గతంలో ఈ మాదిరి ఎప్పుడైనా ఇటువంటి సంస్కృతి మన ఊర్లో ఉండిందా? ఈవోది ఒక స్టాండ్, ఇక చంద్రబాబు నాయుడుది ఒక స్టాండ్, లోకేష్ది ఒక స్టాండ్, పవన్ కళ్యాణ్ది ఒక స్టాండ్. వాళ్ళకే సరితూగడం లేదని సెటైర్లు పేల్చారు వైఎస్ అవినాష్ రెడ్డి. ఇక ఎవరికి వారిగా అబద్ధాలు చెప్తున్నారు. సుప్రీంకోర్టు వేసిన మొట్టికాయల నేపథ్యంలో ఇప్పటికైనా దేవుణ్ణి అడ్డు పెట్టుకుని ఇటువంటి కాంట్రవర్సీ చేయకూడదని చంద్రబాబు నాయుడుకి, బీజేపీకి హితవు చెప్తున్నా అంటూ ఆగ్రహించారు వైఎస్ అవినాష్ రెడ్డి.